బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు ఎవరంటారు? మన కవితక్క అంటుంది. ఆమె చెప్పింది నిజమే. మొన్న రఘునందన్ రావు పోయి పటాన్చెర్ల దాంట్లో ఓటేసిండు. ఆయన ఎక్స్ అఫీషియో ఓట్లో ఉన్నాడు కాబట్టి ఆయన పోయి ఓటేసి ఏమంటుండు, బీఆర్ఎస్కి ఓటేసినావు కదా అని అడిగితే, వేసినా, ఆయన ఏ పార్టీలో ఉన్నాడో నాకు తెలియదు, బీఆర్ఎస్ అని నాకైతే తెలుసట. బీఆర్ఎస్ వాళ్ళకు ఓటేస్తాడు, మళ్ళీ ఆయన ఎట్లా ఉన్నాడో నాకు తెలియదట. గూడెం మైపాల్ రెడ్డి కింతన ఆయనకు రాజకీయంగా ఎంతో కొంత పేరున్నది, మంచి పేరున్నది. రఘునందన్ రావు అంటే ఒక లాయర్, అడ్వకేటు, మంచిగా మాట్లాడతాడు, రాజకీయ పరిజ్ఞానం ఉన్నది, ఏ విషయమైనా అనర్గళంగా మాట్లాడగలుగుతాడు అనే ఒకటి ఉన్నది. కానీ అది కూడా పోగొట్టుకున్నాడు. ఎంత నీచం! గూడెం మైపాల్ రెడ్డి దగ్గర పైసలు బాగున్నాయి, మరి ఏ రకంగా మరి ఏమన్నా ఖచ్చితంగా జరిగి ఉంటుంది. జరిగింది కాబట్టే ఆయన అడిపోయి వేసేసిండు. అంటే ఈ లెక్కన చూస్తే ఏమర్థమవుతుంది? బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక్కటైపోయినాయి. భవిష్యత్తులో కాంగ్రెస్లో మర్జ్ చేస్తామని చెప్పిన బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు బీజేపీలో మర్జ్ చేస్తామని చెప్తున్నారు. మరి వాళ్ళకు కూడా చేయిస్తారా ఎలక్షన్లప్పుడు? బీజేపీ వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నాం, వాళ్ళతో మెర్జ్ చేయించుకుంటే సంవత్సరం ముందే మెర్జ్ చేయించుకోవాలి. తీరా ఎలక్షన్లప్పుడు పట్టుమంది అంతరాలు. వాళ్ళు అసలే చాలా మందిని మోసం చేసుకుంటూ తిరుగుతున్నారు. మీరు కూడా మీరు చూసిరు కాబట్టి రాష్ట్ర నాయకులు కావచ్చు, ఈ మీ అధిష్టానానికి చేరవేసి వాళ్ళని ఒకవేళ చేర్చుకోవాలనుకుంటే సంవత్సరం ముందే మీ దాంట్లో విలీనం చేసుకోరు. ఎందుకంటే తీరా ఎలక్షన్ల ముందర విలీనం చేసుకుంటే వాళ్ళు పట్టణ గాడిదైన దాన్ని మళ్ళీ ఉరుకుతారు, వాళ్ళు తప్పించుకపోతారు వాళ్ళు. అందుకనే ఫస్టే మీ దొడ్లో కట్టేసుకోరు, సంవత్సరం ముందే కట్టేసుకుంటేనే లెక్క. లేదనుకో సేమ్ మళ్ళీ గట్టినే అవుతుంది. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినాక ఇంకా మాకే అవసరం, మేము కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చెప్పి సోనియా గాంధీ కాళ్ళ మీద పడి మొక్కి అంతా చేసి వచ్చేసి లాస్ట్కి రాగానే మాకేం సంబంధం అని గాడిదనేది దాన్ని వచ్చాడు. మళ్ళీ మీకు అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే సంవత్సరం ముందే ఆ బర్రెలను దొడ్డ కట్టేసుకోవడం చాలా మంచిది. అందుకనే కవిత ఎక్కడికక్కడ క్లియర్గా చెప్తున్నది. ఇప్పుడు బీఆర్ఎస్ని నమ్ముతలేరు, బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు కవితని నమ్ముతున్నారు. వడ్డేపల్లిలో చూసిరు కదా, 10 వార్డులలో పోటీ చేస్తే 8 గెలిచింది. బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం ఓటేసారు. ఈమెకి అంతటా పోటీ చేస్తే అందరూ ఓటేసేటోళ్ళు, బీఆర్ఎస్ ఓట్లు అని ఈమెకే పడేటి. అందుకనే ఆ పని చేస్తే బెస్ట్ బీజేపీ వాళ్ళు. ఇగో ఇక్కడ ఈయన చూడు, ఎవరైనా బల్కసుమన్ ఈయన, ఇగో ఇది తీసి ఇసిరేస్తుండు. ఈ చిల్లర ఓ మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, మళ్ళా ఇవి విసిరేస్తుండు మంత్రి కాన్వాయ్ మీదకి. సిగ్గు ఉండాలి, ఒక హుందాతనం ఉండాలి. ఓ ఎమ్మెల్యే అయినవు, ఎంపీ అయినవు, ఏది నీది? అదే కుక్కని తీసుకొని సింహాసనం మీద కూర్చోబెడితే కూడా కుక్క అదే కాళ్ళే పుచ్చవస్తుందట. సేమ్ ఈ బల్కసుమన్ అనే వ్యక్తి కూడా సేమ్ అటువంటి వ్యక్తి. ఎట్లా ఓటేసారు అనేది ప్రజలు సిగ్గుపడే విధంగా చేస్తున్నాడు. ప్రజలు సిగ్గుపడుతున్నారు. దానివల్ల ఒరిగేదేముంది, చేసేదేముంది, ఎందుకు ఉరుకులాడ? ఇప్పుడు వాళ్ళు వార్డు కౌన్సిలర్లు ఉన్నారు, వాళ్ళు నచ్చినట్టు వాళ్ళకు ఎక్కడ బరుగు అనిపిస్తే అక్కడ సైడ్ పోతారు, ఎక్కడ మంచిగా అనిపిస్తే. మీరు వాళ్ళని కట్టడి చేస్తేందుకు ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు పోతారు, వచ్చింది వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు పోతారు. ఇవేంది ఈ విసిరేసుడు? ఇవన్నీ రెచ్చగొట్టే పనులు అన్నట్టు. ఇది తీసుకుపోయి అరెస్ట్ చేయగానే నేనేం చేయలేదు, నేనేం చేయకుండా నన్ను అరెస్ట్ చేసారు, ఏంది ఈ ప్రభుత్వం అనేది తీసుకొస్తందుకు. వేస్ట్ చెత్తలు, వీళ్ళకి రాదుగా తెలివి. మంత్రి వెహికల్పై ట్రాఫిక్ కోన్ విసిరేసి వీర్రంగం. ఎక్స్ అఫీషియో ఓట్లను అడ్డుకునే యత్నం. కేతనపల్లి మున్సిపాలిటీ వద్ద ఉద్రిక్తత. దాడిలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలు. ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు. కౌన్సిలర్ల మధ్య గొడవ. చైర్పర్సన్ ఎన్నిక వాయిదా. ఎంత అంటే చిల్లర అంటే చిల్లర చేస్తాడు ఆ బల్కసుమన్. ఆ మాట్లాడరాదు అసలు. ఎట్లా అంటే గాలిలో గెలిచిండు, మళ్ళీ గెలుస్తాడా? మళ్ళీ వేస్తారా జనాలు? ఇసోటి చిల్లర పనులు చేస్తే? ఇసోటోడా మనం ఎన్నుకునేది, గిసోటోనుక మనం ఓటు వేసేదని అనుకుంటారు. అసోటోనికి ఓట్లు కూడా వేయరిగా. ఇక్కడ ఏమంటారు వీళ్ళు? బల్కసుమన్, నీ రౌడీజం నడవది, నీ ప్రెస్టేషన్ ఇంకెక్కడైనా చూపించుకో, చెన్నూరులో కాదు. మంత్రి వివేక్ ఫైర్. నీ చర్యల వల్ల ప్రజాస్వామ్యం కూని ఆయనపై పోలీస్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిరు. చేయాలి, చేస్తే బాగుంటుంది, చేస్తే మంచిగా ఉంటుంది, బాగుంటుంది.